మణికర్ణికా ఘాట్లో రక్త కన్నీరు కారుతుంది. కృష్ణ నిజాన్ని బయటికి తీసుకొచ్చంటాడు ఇక సహించకూడదని. నట్కట ఆత్మకు శాంతి సందేశాన్ని అందిస్తారు. చందన్ శాపాన్ని ఛేదిస్తారు. ప్రాణదీపాన్ని వెలిగిస్తారు. నీటి అలలలో భయం అలముకుని ఉంది. కృష్ణ యొక్క కళ్లల్లో శక్తి నిండి ఉంటుంది. ఇది మణికర్ణికా ఘాట్లో ఊర్లో జరిగే పూజకు మొదటి రోజు. ఊరి వాళ్లందరూ ఒకచోటు చేరి పూజ చేస్తుంటారు. వాళ్లు నదిలో దీపాన్ని వెలిగించి తమ మంచి కోసం ప్రార్థిస్తుంటారు. అప్పుడే మనకి కథలోని నాయిక కృష్ణ కనిపిస్తుంది. కృష్ణ కుమార్ వంశానికి చెందిన ఏకైక సంతానం. ఈ వంశం తమ సమర్పణకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం గురించి. కృష్ణ ఏ కూతురంటే ఆమె ఈ వంశానికి ఆఖరి సంతానం. తన సోదరుడు ఒక కారు దుర్ఘటనలో తన తల్లిదండ్రులతో ఈ లోకం వదిలి వెళ్లాడు. అప్పట్నుంచి కృష్ణ వాళ్ల నానమ్మతో కలిసి జీవితాన్ని గడుపుతోంది. కృష్ణ థానటాలజీకి చెందిన స్టూడెంట్. తను జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటుంది. కాసేపటి తర్వాత కృష్ణ శివుడి యొక్క విగ్రహం ముందు ధ్యానం చేస్తూ కనిపిస్తుంది. మిగతా వాళ్లు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. కాసేపటి తర్వాత కృష్ణ తన కళ్ళు తెరుస్తుంది. తను చూస్తుంది, ఒక మహిళ పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉంటుంది. తన చర్మమంతా కూడా ముడుచుకుపోయి ఉంటుంది. ఇక జుట్టు తన మొహం మీదకు వేళ్లాడుతూ ఉంటుంది. కృష్ణ ఎంతో ప్రశాంతంగా తనను చూస్తుంది. నీ పేరేంటి? నా పేరు నందిని. ఇక్కడికెందుకొచ్చావు? నేను పోయిన తరువాత నా పిల్లలు ఇద్దరూ ఆస్తి విషయాలలో ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడ్డారు. నేను వేడుకుంటున్నాను, నాకు సాయం చెయ్యి. అదే రోజు కృష్ణ ఇద్దరు అన్నదమ్ములతో పాటు కూర్చుని ఉంటుంది. వాళ్ళు ఆ మహిళ కొడుకులు. ఆమెను తను గుడిలో కలిసింది. నేను మొదట్నుంచి అనుకుంటూ ఉన్నాను, నా పిల్లలు కలిసుంటారు అని. నేను వాళ్లకి ఎలాంటి సంస్కారం నేర్పానో దానిని గుర్తుంచుకుంటారని. నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరికీ వాళ్ల అమ్మ ఆఖరి కోరిక గురించి వివరించు. అన్నదమ్ములిద్దరూ ఆ మాట విని కన్నీళ్లు కారుస్తారు. వాళ్లు లేచి ఒకరిని ఒకరు హత్తుకుంటారు. ఇక కృష్ణ ప్రశాంతంగా అక్కడే కూర్చుంటుంది. అంతలోనే దృశ్యం మారుతుంది. మనం ఆ పెద్దావిడను ఒక ఫోటోలో చూస్తాము. ఆ ఫోటోకి మాల వేసి ఉంటుంది. అప్పుడే మనకి అనిపిస్తుంది కృష్ణ ఒక మామూలు అమ్మాయి కాదు అని. ఎవరైతే ఈ లోకంలో ఉండరో వాళ్లతో మాట్లాడే శక్తి తనకి ఉందని అర్థమవుతుంది. కృష్ణ కళ్ళు ఆ కలయికను చూసి శాంతంగా మెరుస్తాయి. కాసేపటి తరువాత కృష్ణ వాళ్ల బామ్మ వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇక కృష్ణ వెనక టేబుల్ మీద కూరలు కోస్తూ ఉంటుంది. కృష్ణ, ఇంకా ఎంత టైం పడుతుందమ్మా? కృష్ణ కట్ చేసిన కూరగాయల పళ్ళాన్ని వాళ్ల బామ్మకి ఇస్తుంది. ఇదిగో బామ్మా, అయిపోయింది. నువ్వొచ్చినప్పట్నుంచి నాకు 2 చేతులు ఎక్కువైనట్టు అనిపిస్తోంది. మా అమ్మ, ఏంటి నువ్వు? నిజం చెప్తున్నాను తల్లి, మన కుటుంబం అంతా ఉండుంటే ఎంతో బావుండేది. ఆ రోజు నేను వాళ్లని అక్కడికి పంపించకుండా ఉంటే బావుండేది. కృష్ణ వాళ్ల బామ్మను హత్తుకుంటుంది. బామ్మా, నేను నీకు చెప్పాను కదా, దీని గురించి ఆలోచించొద్దు అని. అది నీ తప్పు కాదు. అదంతా కూడా ఒక దుర్ఘటన. నిజం చెప్పాలంటే అమ్మా నాన్నకి నీ మీద అస్సలు కోపంగా లేదు. కృష్ణ వాళ్ల బామ్మ సరేనని తల ఊపుతుంది. కృష్ణ కూడా తల ఊపి సమాధానమిస్తుంది. రాత్రి అక్కడే పూర్తవుతుంది. మరుసటి రోజు కృష్ణ మందిరానికి చేరుకుంటుంది. అక్కడ తను ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని ఉండటం చూస్తుంది. తన షర్ట్ మొత్తం రక్తంతో నిండి ఉంటుంది. తన షర్ట్ జేబులో నుంచి ఒక మంగళసూత్రం వేళ్లాడుతూ ఉంటుంది. తను తిన్నగా కృష్ణ కళ్లల్లోకి చూస్తాడు. కృష్ణ ఆగిపోతుంది. అతన్నే దీర్ఘంగా చూస్తుంది. తను మొదటిసారి మృత శరీరాన్ని చూసి అసహజంగా అనుభూతి చెందుతుంది. తను మళ్లీ శివుడి విగ్రహం దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే వెనక్కి తిరుగుతుందో అప్పుడా వ్యక్తి సరిగ్గా తన ఎదురుగా నిలబడి ఉంటాడు. ఇప్పుడు ఎవ్వరూ బ్రతకరు.
కృష్ణ కళ్ళు భయంతో పెద్దవవుతాయి. మరుక్షణం కృష్ణ తమ ఇంట్లో నిద్రలేస్తుంది, భయంతో ఆయాసపడుతూ. తను కంగారు పడి అటూ ఇటూ చూస్తుంది. తను అర్థం చేసుకుంటుంది ఇది ఒక కల మాత్రమేనని. తను దానిని పట్టించుకోలేదు. గట్టిగా ఊపిరి తీసుకొని శాంతంగా ఉంటుంది. అదే రోజు కృష్ణ టేబుల్ మీద కూర్చుని ఉంటుంది. వాళ్ల బామ్మ తనకి టిఫిన్ పెడుతుంది. కృష్ణ ఏదో ఆలోచనలో ఉంటుంది. వాళ్ల బామ్మ అది గమనిస్తుంది. ఆమె తనని అడుగుతుంది, ఏవైంది తల్లి? అంతా బానే ఉంది కదా? ఏం లేదు బామ్మ, అది పీడకల మళ్ళీ వచ్చింది. దాని గురించే కాస్త కంగారుగా ఉన్నాను. ఏం కలమ్మా? అదే నట్కట. ఏంటి? అదేలా? ఏమో నాకు తెలీదు బామ్మ. భగవంతుడిని ఒకటి కోరుకుంటున్నాను, జరగరానిదేమీ జరగకూడదని. భగవంతుడి మీద నమ్మకం ఉంచు తల్లి, అంతా మంచి జరుగుతుంది. కృష్ణ సరేనని తల ఊపుతుంది. తన టిఫిన్ని పూర్తి చేస్తుంది. అదే రోజు ఘాటు దగ్గర నదిలో దీపాలు వెలిగించి 2 మహిళలు అదే వ్యక్తి నీడను చూస్తారు. వాళ్లు వెంటనే కంగారు పడి అరవటం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్లు అరుస్తారో, వెనక్కి వెళ్తారో అప్పుడు అందరూ అక్కడికి చేరుకుంటారు. కృష్ణ అక్కడికి చేరుకుంటుంది. ఏమైంది మీ ఇద్దరికి? ఒక మహిళ నీళ్ల వైపుకు చూపిస్తుంది. అక్కడ ఏమీ కనిపించలేదు. కాని కృష్ణ అదే మంగళసూత్రాన్ని నీళ్లల్లో తేలటం చూస్తుంది. నట్కట్ జేబులో నుంచి వేళ్లాడిన మంగళసూత్రం. అప్పుడే కింద నుంచి రక్తపు ధార బయటికి వస్తుంది. మరొక వైపు కృష్ణ వాళ్ల బామ్మ టేబుల్ మీద కూర్చుని చదువుతూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి భయంకరంగా ఏదో చూస్తుంది. పేపర్ని తిప్పుతూ తన చెయ్యి వణుకుతుంది. తను గతంలో కొన్ని దృశ్యాలను చూస్తుంది. ఆమెకు మూల్చంద్ అనే ఒక వ్యక్తి మృత శరీరం ఘాట్ దగ్గర కనిపిస్తుంది. తన మొహం నలిగిపోయుంటుంది. ఇక చొక్కా జేబులో నుంచి మంగళసూత్రం వేళ్లాడుతూ ఉంటుంది. ఆ దృశ్యం చూసి బామ్మ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఆమె పుస్తకాన్ని మూసేస్తుంది. ఎప్పుడైతే ఆమె పైకి లేచి గదిలోకి వెళ్లబోతుందో అప్పుడు కృష్ణ వస్తుంది. తను చూస్తుంది. బామ్మ భయంతో కంగారుగా ఉంటుంది. బామ్మా, బామ్మా ఏమైంది? బామ్మ మెట్ల మీద కూర్చుంటుంది. ఆ తర్వాత ఏడుస్తుంది. కృష్ణ ఆమె దగ్గరకు చేరుకుంటుంది. బామ్మా ఏమైంది? బానే ఉన్నావా? నాకు చెప్పు, ఏమైంది? కృష్ణ, మన ఈ ఊరితో ఒక శాపం ముడిపడి ఉంది. అది బల్వంత్ కారణంగా వచ్చింది. నాన్న కారణంగానా? కాని ఏంటది? ఈ శాపం నీ కుటుంబం మొత్తాన్ని మింగేసింది. ఇప్పుడిది నీ కోసం వస్తోంది. బామ్మ, మీరు నాకు సరిగ్గా చెప్పండి, అసలేం జరిగింది? బామ్మ తనకి బల్వంత్ గతం గురించి వివరించడం మొదలుపెడుతుంది. బల్వంత్ ఎప్పుడూ ఎవ్వరికీ చెడు చెయ్యలేదు. కాని ఒక్కసారి డబ్బుల కోసం దారి తప్పాడు. పూజ సంపన్నమైంది. ఇక హారతి నీకే సొంతం. నిజంగానా పంతులు గారు? అవును. ఇక వెళ్ళి తనకి నీ ప్రేమ గురించి వివరించు. నీ పని తప్పకుండా పూర్తవుతుంది. పంతులు గారు, నేను మీకోసం దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అతను మూల్చంద్ అనే ఒక వ్యక్తి కోసం ఆర్తి అనే ఒక అమ్మాయి మీద వశీకరణం ప్రయోగించాడు. కాని తెలీదు ఎందుకో తన పూజ పని చెయ్యలేదు. మూల్చంద్ మళ్లీ ఘాటుకి వచ్చాడు. మోసగాడివి నువ్వు చెప్పావు కదా ఆర్తి ఇప్పుడు నా సొంతమవుతుందని. దానికోసం నా దగ్గర 20 లక్షలు తీసుకున్నావు. కానీ అలాంటిదేమీ జరగలేదు. నేను నిన్ను వదిలిపెట్టను. బల్వంత్ చాలా పెద్ద సాధువు. తన భక్తులు తన చెడుని సహించలేకపోయారు. ఎప్పుడైతే వాళ్లు తనకి కష్టం కలిగించే ప్రయత్నం చేశారో అప్పుడు అక్కడున్న జనాలు తనని తొక్కి చంపేశారు. బామ్మ మెట్ల మీద కూర్చుని ఏడుస్తూ కృష్ణకి ఇదంతా వివరిస్తుంది. ఇక కృష్ణ కళ్లల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. బల్వంత్ తన దగ్గర ఖచ్చితంగా డబ్బులు తీసుకున్నాడు. కాని తను మనకి ఎప్పుడూ చెప్పలేదు.
ఆ డబ్బులతో తను ఏం చేశాడు అని. తన ఆత్మ తిరిగి వచ్చింది. బల్వంత్ని విసిగించడం మొదలుపెట్టింది. ఆ నట్కట్ ఆత్మను వదిలించుకోవడం కోసమే పెద్ద గుడికి వెళ్లబోయాడు. కాని చేరుకునే లోపే దానికంటే ముందు నట్కట్, మీరు అసలు ఇదంతా నాకెందుకు చెప్పలేదు? ఇదంతా జరిగినప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి తల్లి. బల్వంత్కి ఇష్టం లేదు నీకు దీని గురించి తెలియడం. కాని ఇదంతా ఇన్నేళ్ల తర్వాతెందుకు? ఇన్నేళ్లలో తన ఆత్మ ఎక్కడుంది? మూల్చంద్ ఆత్మ కేవలం కన్యలకు మాత్రమే కనిపిస్తుంది. రాబోయే గంగోర్ పూజ తనకి అన్నిటికంటే గొప్ప రోజు, తన వేటను పూర్తి చేసుకోవడానికి. బహుశా అందుకేనేమో తనకు జరిగిన అన్యాయానికి పగ కన్యలను వశం చేసుకొని తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ అదే నిజమైతే నేను తనని ఎదుర్కొంటాను. నేను మన ఊరిని ఈ శాపం నుంచి విముక్తి చేస్తాను. లేదు, లేదమ్మా, నువ్వలా ఏమీ చెయ్యకూడదు. నువ్వు నా వంశానికి ఆఖరి గుర్తు. నీక్కూడా ఏవైనా జరిగిందంటే నన్ను నేను క్షమించుకోలేను. బామ్మ, నాకేమీ కాదు, మీరస్సలు కంగారు పడకండి. బామ్మ తనని చూస్తుంది, తనని గట్టిగా హత్తుకుంటుంది. ఆ రోజు రాత్రే మందిరంలో నిశ్శబ్దం అలుముకుంటుంది. చల్లని గాలి నెమ్మది నెమ్మదిగా రాత్రిగా మారుతుంది. కృష్ణ మందిరానికి చేరుకుంటుంది. ఇది మొదటిసారి కాదు తను అంతరాత్రి వేళ మందిరానికి వెళ్లటం. అంతకు ముందు కూడా తను ఎన్నోసార్లు అక్కడికి వెళ్లి మిగతా ఆత్మలతో మాట్లాడింది. కాని ఈసారి తన కోసం తను పోరాడబోతోంది. తను మందిరంలో ఒక మూల కూర్చుని ధ్యానం చేయటం మొదలుపెడుతుంది. తను పవిత్ర శ్లోకాలను ఉచ్చరిస్తుంది. వెంటనే తను అనుభూతి చెందుతుంది తన ఎదురుగా ఒక నీడ ప్రత్యక్షమయ్యింది అని. తను తన కళ్ళు తెరుస్తుంది. తన ఎదురుగా ఇంకెవరో కాదు, నట్కట్ని చూస్తుంది. తన మొహం వికృతంగా ఉంటుంది. నువ్వసలిక్కడికి మళ్ళీ ఎందుకొచ్చావు? నీ తండ్రి నాకు అబద్ధం చెప్పాడు, నన్ను మోసం చేశాడు. తన భక్తులందరూ కలిసి నన్ను చంపేశారు. తన మోసం ఇంకా ఊరి వాళ్ల కోపానికి శిక్ష ఇప్పుడు ఈ ఊళ్ళో ప్రతి కన్య అనుభవిస్తుంది. ఏం చేశారు నాన్న నీ విషయంలో? ఏం చేశాడా? అతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నాకు మాటిచ్చాడు, ఏ అమ్మాయినైతే నేను ఇష్టపడుతున్నానో తను నాకు దక్కుతుందని. కాని అలాంటిదేమీ జరగలేదు. తను నన్ను మోసం చేశాడు. అబద్ధం. నట్కట తన వైపు కోపంగా చూస్తాడు. నిజానికి కృష్ణ మొహంలో సాహసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అప్పుడే గతంలో జరిగిన కథంతా కళ్ల ముందుకు వస్తుంది. ఆ రోజు మూల్చంద్ పూజ అయిన తర్వాత మందిరం నుంచి బయలుదేరి ఆర్తి ఇంటికి కాకుండా మున్ని వెనక వెళ్తాడు. తను ఒక 16 ఏళ్ల చిన్నపిల్ల. అతను మోసం చేసి మున్ని వస్తువులను ఆర్తివి అని చెప్పి వశీకరణం చేయిస్తాడు. మరొకవైపు బల్వంత్ మందిరంలో ధ్యానం చేస్తుంటాడు. అక్కడ తనకి దృశ్యం అంతా కనిపిస్తుంది. మూల్చంద్ ఎలాగైతే తనని మోసం చేశాడో, తన అవసరం కోసం ఒక చిన్న పిల్లను ప్రభావితం చేశాడని బల్వంత్ కోపగించుకుంటాడు. మూల్చంద్, నువ్వు నా స్వచ్ఛమైన సాధనను తప్పుదోవ పట్టించావు. నువ్వు నాకు ఆర్తి పేరు చెప్పి నన్ను మోసం చేశావు. నేను నీ మాటలు నమ్మాను. నువ్వు అమాయకురాలైన ఆ వేశ్యకు జీవితాన్నిస్తావని అనుకున్నాను. డబ్బులు లేకుండా, ఏ స్వార్థం లేకుండా నీ కోసం నేను వశీకరణ చేశాను. కానీ నువ్వు నీ కామం కోసం నా శక్తులను తప్పుగా ఉపయోగించావు. అది కూడా ఒక 16 ఏళ్ల చిన్నపిల్ల కోసం. నేనిది జరగనివ్వను. బల్వంత్ మందిరంలో గదిలో కట్టి ఉన్న రక్షణ తాడుని తెంచేస్తాడు. దానితోనే వశీకరణాన్ని బంధించి ఉంచాడు. బల్వంత్ అందరికీ చెప్తాడు మూల్చంద్ ఏం చేశాడు అని. దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మూల్చంద్ మున్ని విషయంలో మోసం చేసిన కారణంగా అందరూ కొడతారు. అందరూ కోపంతో అతన్ని కొట్టగా అతను అక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. అప్పుడు బల్వంత్ అతని ఆత్మను ఒక గంధపు చెక్కతో కట్టేస్తాడు. మూల్చంద్కి అర్థమవుతుంది ఇప్పుడు కృష్ణకి పూర్తి నిజం తెలిసిపోయిందని. ఇక మూల్చంద్ కోపంగా తన వైపు చూస్తాడు. అయితే ఇదన్నమాట నీ నిజం. ఈ
ఇదంతా నువ్వు ఎలా తెలుసుకున్నావు? కృష్ణ తన కళ్ళను పైకెత్తి చూస్తుంది. ఒక ఆత్మను వెనక నిలబడి ఉండటం చూస్తుంది. ఇదే ఆ మహిళ. గొడవ పడుతున్న తన కొడుకులకు కృష్ణ తన సందేశాన్ని అందిస్తుంది. ఆ మహిళ వాళ్లల్లో ఒకర్తి. ఆమెను బల్వంత్ మూల్చంద్ దుష్కర్మల గురించి చెప్పుంటాడు. మూల్చంద్ కోపంగా వణికిపోతూ ఉంటాడు. అతను కదల్లేకపోతాడు, ఏమీ చెయ్యలేకపోతాడు. ఎందుకంటే కృష్ణ పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని ఉంటుంది. నా గురించి తెలుసుకున్నావు నువ్వు, కానీ ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. రేపు గంగోర్ రాత్రి. గుర్తుపెట్టుకో, రేపు ఊళ్ళో మహిళలందరూ నా వశంలో ఉంటారు. ఆ మాట చెప్పి మూల్చంద్ గాలిలో కలిసిపోతాడు. కృష్ణ అక్కడే చింతతో కూర్చుని ఉంటుంది. మరుసటి రోజు రాత్రి గంగోర్ పూజ రాత్రి. మొత్తం ఘాట్ అంతా దీపాలతో నిండి ఉంటుంది. ఎంతో మంది కన్యలు చేతిలో హారతి పళ్ళాలు పట్టుకునుంటారు. వాళ్లల్లో ఒకరు కృష్ణ కూడా. తను అందరికంటే ముందుకు వెళ్తూ చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. తను చూస్తుంది ఎక్కడా ఏ తప్పు జరగకూడదు అని. పూజ జరిగే సమయంలో తనని ఎవ్వరూ చూడరు. అప్పుడే తనకి దూరంగా మహిళలు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వద్దు వద్దు, అతను ఆపండి ఆపండి. ఏడుస్తున్న అమ్మాయిని శాంతింపజేస్తుంది. అలాగే ఆమె గట్టిగా మాట్లాడుతుంది. ఎవరూ కూడా నీళ్లల్లోకి వెళ్ళకూడదు. ఈ నీళ్లల్లో నట్కట్ నీడ ఉంది. అక్కడే ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఆగిపోతారు. ఇక కృష్ణని చూస్తారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి కృష్ణ చుట్టూ వచ్చి నిలబడతారు. అవును, నట్కట ఇవాళ్ల గంగోర్ పూజ సాకుతో ఈ ఊర్లో ఉన్న మహిళలందర్నీ చంపాలనుకుంటున్నాడు. కాని మీరందరూ భయపడకండి, నాకు తెలుసు మనం ఈ శాపాన్ని ఎలా ఛేదించాలో. ఎప్పుడైతే అమ్మాయిలందరూ తన మాట వింటారో నది అలలు మెట్ల వరకు చేరుకుంటాయి. అక్కడ ఆడపిల్లలు నిలబడి ఉంటారు. నెమ్మది నెమ్మదిగా అమ్మాయిలందరూ నట్కట్ ప్రభావంలోకి వచ్చేస్తారు. వాళ్లందరూ నదిలోకి వెళ్లిపోతూ ఉంటారు. కృష్ణ కళ్ళు భయంతో పెద్దవైపోతాయి. ఎందుకంటే తను తన కళ్ల ముందు ఆ దారుణం జరగటం చూస్తూ ఉంటుంది. అదే సమయంలో తను నట్కట్టే నీళ్లలో నుంచి బయటికి రావడం చూస్తుంది. అక్కడ అమ్మాయిలందరూ నెమ్మది నెమ్మదిగా నదిలోకి వెళ్తూ ఉంటారు. మూల్చంద్, ఇక చాలు. తను తన జేబులో నుంచి అదే గంధపు చెక్కను తీస్తుంది. నట్కట దాన్ని చూస్తాడు. అతని కళ్ళు భయంతో పెద్దవవుతాయి. లేదు, నువ్విలా చేయడానికి వీల్లేదు. నేనిది చేసి తీరుతాను. నేనిలా చేస్తాను. నీ ఆత్మ ఇప్పుడు నీది కాదు, అది ఈ గంధపు చెక్కకు సొంతం. నేను దీనిలో పవిత్రతను నింపుతాను. నీకు అలాగే జరగాలి. వద్దు! కృష్ణ గంధపు చెక్కను పవిత్రమైన గంగలో పడేస్తుంది. ఆ తర్వాత నట్కట గట్టిగా అరవటం మొదలు పెడతాడు. నట్కట గాలిలో కలిసిపోతాడు. తన శరీరం మొత్తం బూడిదగా మారిపోతుంది. ఎందుకంటే గంధపు చెక్క నీళ్లలో కలిసిపోయింది. ఆ క్షణం ఆ చోటంతా నిశ్శబ్దం అలుముకుంటుంది. కొంతసేపటి తర్వాత నట్కట పూర్తిగా మాయమైపోతాడు. కృష్ణ లేచి తనని చూస్తుంది. అమ్మాయిలందరూ సగం నీళ్లలో మునిగిపోయుంటారు. వాళ్లందరూ ఆగుతారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి కృష్ణని చూస్తారు. కృష్ణ వాళ్ళని చూస్తుంది. చిరునవ్వు నవ్వుతూ తల ఊపుతుంది. వాళ్లందరూ కూడా సురక్షితంగా ఉన్నారు అని. కాలో అస్మి లోకక్షిత్రిత్ ప్రమాణం హృతే అధికం హృదయేన్ శాస్త్రం త్రినాథలోత శక్తి కాళీం దుర్లభ్ దేవి ఆంశ్.